స్క్రీన్ క్లియర్గా కనిపిస్తుందా? హలో, సార్ కనిపిస్తుంది సార్. నాయిస్ లేని వాళ్ళు ఎవరైనా ఒకరు ఏం చేస్తారంటే ఓన్లీ ఆడియో ఒకటి మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. నేను మధ్య మధ్యలో అడుగుతున్నప్పుడు మీరు రెస్పాండ్ అవుతురు కానీ, ఓకేనా? అర్థం అవుతుందా అర్థం కావట్లేదా అనేది, ఓకేనా? ఓకే సార్. మొన్న మనం క్లాస్లో క్రోమాటిక్ అబరేషన్ అంటే వర్ణ విభజనం అంటే ఏమిటో చెప్పుకున్నాము. తర్వాత లెన్స్ మేకర్స్ ఫార్ములా గురించి కూడా చెప్పాం. లెన్స్ మేకర్స్ ఫార్ములా అంటే కటక కారణ సమీకరణం 1/f = μ - 1 × 1/r1 - 1/r2. అంతవరకు ఐడియా ఉంది కదా? ఇప్పుడు వర్ణ విభజనంలో రకాలు ఎన్ని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోమాటిక్ అబరేషన్. ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారా? ఉన్నాం సార్. సరే. ఇక్కడ వర్ణ విభజనము లేదా క్రోమాటిక్ అబరేషన్ అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో అనుదైర్ఘ్య వర్ణ విభజనము, దీన్ని లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ అంటారు. అనుదైర్ఘ్య వర్ణ విభజనము లేదా లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్. రెండవది పార్శ్వీయ వర్ణ విభజనము లేదా లాటరల్ క్రోమాటిక్ అబరేషన్ అనేవి 2 వర్ణ విభజనాలు. ఇప్పుడు ఇక్కడ ఈ పటం చూడండి, ఈ హైలైట్ చేసినటువంటి పటం చూడండి. ఈ పటంలో ఇక్కడ నేను ఒక లెన్స్ తీసుకున్నాను. ఇది ఒక లెన్స్ అంటే కటకము, ఎల్ అనేటువంటిది కటకం. ఈ కటకం ముందు ఏం చేశానంటే ఏబి అనే ఒక వస్తువును ఉంచాను. కనపడుతుంది కదా ఏబి అనేది? ఏమ్మా? హలో, కనపడుతుంది సార్. అందుకే మిమ్మల్ని నేను రెస్పాండ్ అవుతుంది. అవతల ఏంటి ఎట్లుంటుందండి, గోడ అవతల ఉన్న మనిషితో మాట్లాడినట్టు ఉంటుంది, అవునా? ఏబి అనేటువంటి వస్తువుని పెట్టాను ఇక్కడ. ఏబి అనే వస్తువుని కనుక పెడితే ఏబి అనేటువంటి వస్తువు తెల్లటి వస్తువు. తెల్లటి వస్తువు అంటే దాని దగ్గర నుంచి సంయుక్త కాంతి వస్తుంది లేదా కాంపోజిట్ లైట్ అంటాం. అంటే దాంట్లో ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి కాంతి కిరణాలు కటకం మీద పడుతున్నాయి. పడిన తర్వాత వస్తువు తెల్లది కాబట్టి దాని దగ్గర నుంచి వచ్చేటువంటి తెలుపు రంగులో 7 రంగులు వచ్చి దీని మీద పడి ఇక్కడ విడిపోతాయి. విడిపోతే ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఎరుపు రంగు ప్రతిబింబం ఏర్పడింది. ఏఆర్ బిఆర్ అనేటువంటిది ఎరుపు రంగు ప్రతిబింబం. అలానే వాయిలెట్ కలర్ అంటే ఊదా రంగు ప్రతిబింబం ఏవి బివి. ఇక ఈ ఏవికి ఈ ఏఆర్కి ఈ రెండిటికి మధ్యలో వేరు రంగులతోటి మనకి ప్రతిబింబాలు ఏర్పడతాయి. అన్ని ప్రతిబింబాలు గీచుకుంటే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకని 2 రంగులకు మాత్రమే గీసాం. కాబట్టి ఇదేమో ఎరుపు రంగు ప్రతిబింబం, ఇదేమో ఊదా రంగు ప్రతిబింబం. ఇప్పుడు ఈ 2 ప్రతిబింబాల మధ్య దూరం ఎక్స్ అనేటువంటిది ఉన్నదే, ఈ ఎక్స్ అనేటువంటి దూరాన్ని ఏమంటారంటే అనుదైర్ఘ్య వర్ణ విభజనము లేదా లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ అంటారు. దీన్ని
అక్షీయ వర్ణ విపదనం అని కూడా అంటారు. అక్షీయ అంటే ఇంగ్లీష్లో యాక్సియల్ అని, యాక్సియల్ క్రోమాటిక్ అబరేషన్. కాబట్టి యాక్సియల్ క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏమిటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కలర్డ్ ఇమేజెస్, రెండు వేరు వేరు రంగుల ప్రతిబింబాల మధ్య ఉండేటువంటి దూరాన్ని ఏమంటారంటే లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ అని కానీ, లేదా అనుదైర్ఘ్య వర్ణ విపదనం. కాబట్టి అనుదైర్ఘ్య వర్ణ విపదనం అంటే ఈ రంగురంగుల ప్రతిబింబాల మధ్య ఉండేటువంటి దూరము. అంటే ఇక్కడ ఎక్స్ అనే అక్షరం చేత చూపించాము, లేదా అది ఏవిఏఆర్, ఇదిగోండి ఇక్కడ కూడా చూపించాము, ఏవిఏఆర్ =x. దీనిని అనుదైర్ఘ్య వర్ణ విపదనము లేదా లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ అంటారు. తర్వాత రెండవ వర్ణ విపదనం ఏమిటంటే పార్శ్వీయ. పార్శ్వీయ అంటే ఇంగ్లీష్లో లాటరల్ అని అంటారు. పార్శ్వీయ వర్ణ విపదనము లేదా లాటరల్ క్రోమాటిక్ అబరేషన్స్, దానినే అక్షలంబ వర్ణ విపదనము. అంటే అక్షం అంటే ఇది ముఖ్య అక్షం కదా, ఇది ముఖ్య అక్షము, ముఖ్య అక్షానికి లంబంగా ఉండేటువంటి విపదనం కాబట్టి దీన్ని అక్షలంబ వర్ణ విపదనం. ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి దీన్ని ఏమంటారంటే ట్రాన్స్వర్స్ అంటే ఏంటి, లంబం అని, ట్రాన్స్వర్స్ క్రోమాటిక్ అబరేషన్. ఇది ఎట్లా తీసుకుంటామంటే అక్షానికి లంబంగా తీసుకుంటాం. అక్షానికి లంబంగా తీసుకుంటే అక్షం ఇది కదా, ఇది అక్షం, దీనికి లంబంగా అంటే ఏ దిశలో తీసుకోవాలి, ఇదిగో ఈ దిశలో తీసుకోవాలి. ఈ దిశలో ఏమొస్తుంది, ప్రతిబింబం యొక్క పరిమాణము లేదా సైజ్ ఆఫ్ ది ఇమేజ్. ఇదిగో వాయిలెట్ ఇమేజ్ యొక్క సైజు ఇది ఏవి బీవి. అట్లనే రెడ్ కలర్కి సంబంధించినటువంటి దాని యొక్క ఇమేజ్ యొక్క పరిమాణము ఏఆర్ బిఆర్. ఇప్పుడు ఈ రెండింటికి తేడా, ఏవికి బీవీకి, ఏఆర్కి బిఆర్కి, ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి తేడాని ఇదిగో ఇక్కడ మనం వై అనేటువంటి అక్షరం చేత సూచించాం. ఈ వై అనేటువంటి దాన్ని ఏమంటారంటే పార్శ్వీయ వర్ణ విపదనము లేదా లాటరల్ క్రోమాటిక్ అబరేషన్ అంటారు. అర్థమైంది కదా. కాబట్టి ఒకటేమో అక్షానికి లంబంగా ఉండేటువంటి అక్షానికి సమాంతరంగా ఉండేటువంటి వర్ణ విపదనమేమో అనుదైర్ఘ్య వర్ణ విపదనము లేదా లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ అని, అక్షానికి లంబంగా ఉండేటువంటి దాన్నేమో పార్శ్వీయ వర్ణ విపదనము లేదా ట్రాన్స్వర్స్ క్రోమాటిక్ అబరేషన్ అని అంటారు. అంటే ప్రతిబింబాల మధ్య ఉండేటువంటి దూరమేమో లాంగిట్యూడినల్, వాటి సైజులో ఉండేటువంటి తేడా ఏమో ట్రాన్స్వర్స్. అది ఇంతవరకు అర్థమైనట్లే కదా, ఓకేనా. నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చా, తర్వాత వర్ణ విపదనానికి లేదా క్రోమాటిక్ అబరేషన్కి డెరివేషన్, ఈక్వేషన్ కోసం డెరివేషన్ ఎలా చేస్తాము అనేది చూడండి. వర్ణ విపదనానికి సమీకరణం ఉత్పాదించడము, డెరివేషన్ ఆఫ్ ఈక్వేషన్ ఫర్ క్రోమాటిక్ అబరేషన్. క్రోమాటిక్ అబరేషన్కి ఈక్వేషన్ కోసం మన డెరివేషన్ అన్నమాట. ఇక్కడ రెండు సందర్భాలు ఉంటాయి. క్రోమాటిక్ అబరేషన్ అనడంతో మనం ఎప్పుడు కూడా ఏ వస్తువు తీసుకోవాలంటే తెల్లటి వస్తువే తీసుకోవాలి. ఎందువల్ల అట్లా తీసుకోవాల్సి వస్తుందంటే తెల్లటి వస్తువు నుండి వచ్చేటువంటిది సంయుక్త కాంతి. సంయుక్త కాంతి ఉన్నప్పుడు మాత్రమే వర్ణ విపదనం. అంటే క్రోమాటిక్ అబరేషన్ ఉండాలంటే కాంపోజిట్ లైటే ఉండాలి. కాంపోజిట్ లైట్ అంటే మనకు తెలిసిన కాంపోజిట్ లైట్ ఏంటి, వైట్. కాబట్టి ఈ హెడ్డింగ్కి సంబంధించినంత వరకు కూడా మనం ఎప్పుడు కూడా వైట్ లైటే తీసుకుంటాము వర్ణ విపదనంలో. ఇక్కడ చూడండి, రెండు సందర్భాలు ఏమిటంటే, ఒకటి వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు, when the object is placed at infinite distance. when the object is placed at infinite distance, వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు. వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం వస్తువుని చూపించం అక్కడ. ఎందువల్లంటే అది అనంత దూరంలో ఉంది కదా,
అందువల్ల అక్కడి నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలనే మనం చూపిస్తాం. ఇదిగో ఇక్కడ చూడండి, వైట్ లైట్కి సంబంధించినటువంటి కాంతి కిరణాలు ఇవన్నీ ఒకదానికొకటి ఎట్లుంటాయి, ప్యారలల్గా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి. కాబట్టి కాంతి కిరణాలను మనం సమాంతరంగా చూపించాము అంటే అర్థం ఏమిటి, వస్తువు అనంత దూరంలో ఉన్నది. ఇది వైట్ లైట్. కాబట్టి రేస్ అన్నీ కూడా మళ్ళీ 7 రంగులుగా విడిపోతాయి. 7 రంగులుగా విడిపోయి ఇదిగో చూడండి, ఈ బొమ్మను మీరు ఇంతకుముందు కూడా చూశారు. ఇదిగో ఇక్కడేమో రెడ్, ఇక్కడ రెడ్ ప్రతిబింబం ఏర్పడింది, ఇక్కడేమో వాయిలెట్ ప్రతిబింబం ఏర్పడింది. ఈ వాయిలెట్కి కటకానికి మధ్య ఉండేటువంటి దూరం ఎఫ్పి, అంటే ఊదా రంగు యొక్క నాభ్యంతరము, ఫోకల్ లెంగ్త్ ఆఫ్ వాయిలెట్ లైట్. అలానే కటకం మధ్య దగ్గర నుంచి ఎఫ్ఆర్, అంటే ఎరుపు రంగు నాభి, నాభి అంటే ప్రిన్సిపల్ ఫోకస్ అన్నమాట, అంతవరకు ఉండేటువంటి దూరాన్ని మనం ఇదిగో స్మాల్ ఎఫ్ఆర్ చేత చూపిస్తాము. ఇది ఎరుపు రంగు యొక్క నాభ్యంతరం. ఈ నాభ్యంతరానికి అంటే ఎఫ్ఆర్కి ఎఫ్ఈకి మధ్య ఉండేటువంటి తేడా ఎంత అయితే ఉంటుందో అది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సరే, ఇక్కడ చూడండి, ముందు ఉపోద్ఘాతం ఇంట్రడక్షన్ రాయాలి. ఒక కటకాన్ని తీసుకున్నాం, ఇది కటకం, సాధారణ నాభ్యంతరము ఎఫ్, స్మాల్ ఎఫ్ అన్నమాట. అంటే రంగును బట్టి అది మారిపోతుంది, జనరల్గా తీసుకుంటున్నాం. ఎఫ్ అనేటువంటిది నాభ్యంతరం. తర్వాత 2 తలాలు ఉన్నాయి, 2 తలాలకి వక్రతా వ్యాసార్థాలు లేదా రేడియై ఆఫ్ కర్వేచర్, ఒకటేమో R1 అనుకోండి, ఇంకొకటేమో R2 అనుకోండి. R1 R2లు స్థిరము. తర్వాత కటకం యొక్క నాభ్యంతరం మాత్రం రంగును బట్టి మారిపోతుంది కాబట్టి స్మాల్ ఎఫ్ అనేటువంటిది వేరియబుల్ అంటే చరరాశి. R1 R2లు స్థిర రాశులు. తర్వాత ఈ కటక పదార్థం ఏదైతే ఉందో దాని వక్రీభవన గుణకము మ్యూ అని అనుకోండి. ఇవి ముందు ఉపోద్ఘాతంలో రాయండి. R1 R2లు 2 కూడా వక్రతా వ్యాసార్థాలు లేదా రేడియై ఆఫ్ కర్వేచర్స్. తర్వాత ఎఫ్ఈ అనేది నాభ్యంతరము, మ్యూ అనేటువంటిది వక్రీభవన గుణకం. ఈ 4 గురించి చెప్పిన తర్వాత దీని మీద తెల్లటి కాంతి వచ్చి పడుతుంది. ఇప్పుడు కటక కారణ సమీకరణము లేదా లెన్స్ మేకర్స్ ఫార్ములా ప్రకారం ఈక్వేషన్ రాయండి. 1/f = μ - 1 × 1/r1 - 1/r2. ఈ ఈక్వేషన్లో 1/r1 - 1/r2ని ఒకవైపు కనుక రాసినట్లయితే మిగిలినవి ఇటువైపు తీసుకొస్తే 1/f, μ - 1 కూడా ఎక్కడికి వచ్చేస్తుంది, డినామినేటర్లోకి వచ్చేస్తుంది. కాబట్టి 1/r1 - 1/r2 = 1/f × μ - 1. ఈ ఈక్వేషన్ని 1 అనండి. ఓకేనా? ఈక్వేషన్ 1 అయిన తర్వాత ఇప్పుడు మనం 2 రంగులే తీసుకుంటున్నాం కాబట్టి ఆ 2 రంగులకి కటక కారణ సమీకరణం రాయండి. ఇందాక చెప్పాను కదా, రంగును బట్టి ఎఫ్ మారిపోతుంది, మ్యూ మారిపోతుంది, అంటే నాభ్యంతరం మారిపోతుంది, వక్రీభవన గుణకం మారిపోతుంది. ఇప్పుడు ఊదా రంగుకు రాస్తే 1/fv, వి అంటే ఏమిటి, వాయిలెట్ అని అర్థం అనమాట. ఎఫ్ సఫిక్స్ వి = μv - 1 × 1/r1 - 1/r2. ఓకేనా? అదే రకంగా రెడ్ కూడా రాయండి. ఇది రెడ్కి సంబంధించినటువంటి కటక కారణ సమీకరణం. ఇప్పుడు దీన్నేమో 2 అనండి, దీన్నేమో 3 అనండి. రెండవ ఈక్వేషన్లో సౌండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు రెండవ సమీకరణంలోంచి మూడవ సమీకరణం తీసేయండి. 1/fe - 1/fr తీసేస్తే ఇటువైపు 1/r1 - 1/r2 కామన్గా తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, μv - 1 -μr + 1 అయిపోతుంది. అప్పుడు μv - μr × 1/r1 - 1/r2 అనేది వస్తుంది. ఇలాగా ఈ 4 సమీకరణాలు ముందు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 1వ సమీకరణంలో 1/r1 - 1/r2 వాల్యూ ఉందే, 1/f × μ - 1 అనేటువంటిది, ఆ వాల్యూని తీసుకొచ్చి 4వ సమీకరణంలో ప్రతిక్షేపించండి.
అప్పుడు ఈక్వేషన్ ఎట్లా వస్తుంది? 1/FV మైనస్ 1/FR ఈజ్ ఈక్వల్ టు, చూడండి, µV మైనస్ µR, ఇదిగో ఈ పార్ట్, ఇంటూ 1/F ఇంటూ డినామినేటర్లో μ-1 అనేటువంటిది వచ్చింది. ఇంతవరకు అర్థమైపోయింది కదా? అర్థమైంది సార్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడు ఎఫ్వికి ఎఫ్ఆర్కి ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం అంటే తెలుసు కదా, కసాగు. ఎఫ్ఆర్ ఎఫ్వి అవుతుంది. ఈ ఎఫ్ఆర్ ఎఫ్వి కసాగుని ఎఫ్వి చేత డివైడ్ చేస్తే ఎఫ్ఆర్ వస్తుంది, దీన్ని ఎఫ్ఆర్ చేత డివైడ్ చేస్తే ఎఫ్వి వస్తుంది. కాబట్టి ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి బై ఎఫ్ఆర్ ఎఫ్వి. ఇక రైట్ సైడ్లో మనం ఏమీ మార్క్ చేయలేదు, ఇది ఇట్లనే ఉంచండి. తర్వాత ఇది ఎఫ్ఆర్ ఇంటూ ఎఫ్విని నేను సమ్ ఎఫ్ స్క్వేర్ అనుకుంటున్నాను. అంటే ఎఫ్ఆర్ ఎఫ్విల యొక్క సగటు విలువని నేను ఎఫ్ అనుకున్నట్లయితే అప్పుడు వాటిని రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే ఏమొస్తుంది? ఎఫ్ స్క్వేర్ వస్తుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ఎఫ్ఆర్ ఎఫ్వికి బదులుగా ఎఫ్ స్క్వేర్ అనేటువంటిది రాశాను. రాస్తే ఇటు రైట్ సైడ్ ఏముంది? 1/F ఇంటూ µV మైనస్ µR బై μ-1 అనేది ఉన్నది. ఇక్కడ మ్యూ అంటే సగటు, µVకి µRకి సగటుని మ్యూ అనుకోవాలన్నమాట. ఇక్కడ ఒక ఎఫ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఒక ఎఫ్కి, లెఫ్ట్ సైడ్ ఒక ఎఫ్కి క్యాన్సిల్ అయిపోతే ఇంకా లెఫ్ట్ ఏం మిగిలింది? ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి బై ఎఫ్, ఇది మిగిలింది. ఇంకా ఇటువైపు ఏం మిగిలింది? µV మైనస్ µR బై μ-1 అనేటువంటిది రైట్ సైడ్ని మిగిలింది. అవునా? ఈ µV మైనస్ µR బై μ-1 అనేటువంటి దాన్ని ఒమేగా అని అంటారు. ఇది పట్టక పదార్థం యొక్క విక్షేపణ సామర్థ్యము. పటకం కాదు, ఇక్కడ కటకం. కటక పదార్థం యొక్క విక్షేపణ సామర్థ్యము. ఇంగ్లీష్లో దీన్ని డిస్పర్సివ్ పవర్ అంటారు. డిస్పర్సివ్ పవర్ ఆఫ్ ద లెన్స్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు µV మైనస్ µR బై μ-1. ఈ ఒమేగా కూడా ఏమవుతుందంటే రంగును బట్టి మారిపోతుంది. ఇప్పుడు µV మైనస్ µR బై μ-1కు బదులుగా ఒమేగా కనుక సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, రైట్ సైడ్ అంతా ఒమేగా అయిపోయింది. లెఫ్ట్ సైడ్ ఏముంది? ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి బై ఎఫ్ ఉన్నది. ఈ బై ఎఫ్ని ఇటువైపుకి తీసుకురండి, అప్పుడు ఏమవుతుంది? ఒమేగా ఎఫ్. ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి అంటే ఇందాక దీని నాభ్యంతరంలో ఉండేటువంటి తేడా, దీన్నే మనం అనుదైర్ఘ్య వర్ణ విపదనము అన్నాం. కాబట్టి ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి కనుక తీసుకున్నట్లయితే దట్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎఫ్. ఇది అనుదైర్ఘ్య వర్ణ విపదనము లేదా లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్, అంటే రెండు వర్ణాల యొక్క నాభ్యంతరాల తేడా. The difference between the focal lengths of two different colors. That is called the chromatic aberration when the object is placed at infinite distance. వస్తువుని అనంత దూరంలో ఉంచినప్పుడు మనకు ఏర్పడినటువంటి వర్ణ విపదానానికి సమీకరణం. ఇది అర్థమైనట్లేనా? అర్థమైంది. కాబట్టి వస్తువుని అనంత దూరంలో ఉంచినప్పుడు ప్రతిబింబాల మధ్య దూరం ఎంతకు సమానం అవుతుంది? ఎఫ్ఆర్ ఎఫ్విల మధ్య దూరానికి సమానం అవుతుంది. ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎఫ్. దీన్నే ఏమంటున్నాము? అనుదైర్ఘ్య వర్ణ విభజనం. మనం ఇక్కడ రెండు కూడా అనుదైర్ఘ్య వర్ణ విభజనాలనే కనిపెడతాం. తర్వాత అనుదైర్ఘ్య వర్ణ విభజనంలో, అనుదైర్ఘ్యం అంటే చెప్పాం కదా, లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్. దాంట్లో రెండవ కేసు ఏమిటంటే, ఇందాకేమో వస్తువు అనంత దూరంలో ఉన్నది, ఇప్పుడు వస్తువు నియమిత దూరంలో ఉన్నది. నియమిత దూరము అంటే ఏమిటంటే ఫైనెట్ డిస్టెన్స్, అంటే మనం కొలవగలిగినంత దూరంలో ఉంది, అనంత దూరం కాదు, దగ్గరగా ఉన్నదన్నమాట. కాబట్టి ఇదిగో చూడండి, ఇది కటకము యొక్క ముఖ్యాక్షము ఈ గీత. ఈ కటకం యొక్క ముఖ్యాక్షము మీద ఓ అనే బిందువు దగ్గర వస్తువుని, ఇక్కడ కూడా ఏ వస్తువుని ఉంచుతున్నామో తెల్లని వస్తువునే ఉంచుతున్నాము, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను
తెల్లని వస్తువును ఉంచుతున్నాను. అప్పుడు తెల్లటి కాంతి కిరణాలు వచ్చేసి దేని మీద పడ్డాయి? కటకం మీద పడ్డాయి. అవి వేరు వేరు చోట్ల ముఖ్యాక్షం మీద కలుసుకున్నాయి. ఐఆర్ అనేటువంటి చోట రెడ్ ఇమేజ్ అంటే ఎరుపు ప్రతిబింబాన్ని, ఐవి అనేటువంటి చోట వాయిలెట్ ప్రతిబింబాన్ని ఏర్పరిచింది. అవునా? ఇక్కడ చూడండి, వి అనేటువంటిది ప్రతిబింబ దూరము లేదా ఇమేజ్ డిస్టెన్స్ అనేటువంటిది కూడా రంగును బట్టి మారిపోతుంది. అదిగో ఈ కటకం యొక్క కేంద్రానికి ప్రతిబింబానికి ఉండేటువంటి దూరాన్ని ఇమేజ్ డిస్టెన్స్ అంటారు. దాన్ని వి చేత రిప్రజెంట్ చేస్తారు. కాబట్టి వివి అనేటువంటిదేమో ఈ సెంటర్కి ఐవికి మధ్య దూరము, విఆర్ అనేటువంటిది కటకం సెంటర్ నుంచి ఎరుపు ప్రతిబింబానికి మధ్య ఉండేటువంటి దూరం. కాబట్టి వి అనేటువంటిది వేరియబుల్. తర్వాత ఎఫ్ అనేటువంటిది కూడా వేరియబుల్. వేరియబుల్ అంటే చరరాశి. కానీ యు అనేటువంటిది మాత్రం చరరాశి కాదు, అది స్థిర రాశి. ఏ రంగు ప్రతిబింబం ఏర్పడినప్పటికీ వస్తువు ఉండేది దూరం అదే, రంగును బట్టి వస్తువు దూరం మారదు. తర్వాత ఇక్కడ కటక నాభ్యంతరానికి ఈక్వేషన్ రాస్తే 1/f = 1/v - 1/u. ఈ ఈక్వేషన్ మీరు 7-8 తరగతుల్లో చదివి ఉంటారు. చదివారా? చదివాను. 1/f = 1/u + 1/v అని చదివి ఉంటారు అక్కడ. కానీ ఇక్కడ ఈక్వేషన్ ఎలా రాస్తాం? 1/v - 1/u. ఈ మైనస్ గుర్తు ఎందుకు వచ్చిందంటే కటకం నుండి కాంతి కిరణం ఎటు వెళ్తుందో, కటకం నుంచి కాంతి కిరణాలు ఇటు కదా వెళ్తాయి, రైట్ సైడ్కి వెళ్ళిపోతాయి. కానీ నువ్వు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని యూని కొలిచేటప్పుడు కటకం నుంచి ఎటు కొలవాల్సి వస్తుంది? లెఫ్ట్ సైడ్కి కొలవాల్సి వస్తుంది. కాంతి కిరణాలు ఏమో రైట్ సైడ్కి వెళ్తున్నాయి, నువ్వు కొలిచే దూరం ఏమో లెఫ్ట్ సైడ్కి ఉన్నది. అందువల్ల అయితే మీరు ఒకటి అడగచ్చు, వస్తువు దగ్గర నుంచి కటకం వరకు కొలవచ్చు కదా అని. ఎప్పుడు కూడా దూరాలను కొలిచేటప్పుడు కటకం దగ్గర నుంచే ప్రారంభిస్తాం. కాబట్టి కటకం దగ్గర నుంచి వస్తువు దూరం కొలిచేటప్పుడు అది కాంతి కిరణాలు వెళ్ళే మార్గానికి వ్యతిరేక దిశలో కొలుస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది. ఇప్పుడు నాభ్యంతరం ఇదిగో కటక కేంద్రం దగ్గర నుంచి ఈ నాభి కుడివైపు ఉంటుంది కదా, అంతవరకు తీసుకుంటాం కాబట్టి అది ప్లస్ అయింది. అట్లనే ఇమేజ్ డిస్టెన్స్ కొలిచేటప్పుడు కూడా అది కూడా ప్లస్ అయిపోయింది. కేవలము యు మాత్రమే నెగటివ్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఏం చేస్తున్నారంటే ఒకసారి అవకలనం చేయండి, అంటే డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేస్తే మీకు తెలిసిందే, ఇక్కడ చూడండి 1/fని కనుక డిఫరెన్షియేట్ చేస్తే -df/f². ఇంకా ఈక్వాలిటీ అవతలకు వస్తే 1/vని డిఫరెన్షియేట్ చేస్తే చూడండి -dv/v² మైనస్ 1/uని డిఫరెన్షియేట్ చేస్తే u కాన్స్టెంట్ కదా, రంగును బట్టి మారదనుకున్నాం కాబట్టి u కాన్స్టెంట్ కాబట్టి దాని డిఫరెన్షియల్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. ఇప్పుడు ఇటువైపు ఉన్న మైనస్ సైన్ని ఇటువైపు ఉన్న మైనస్ సైన్ని కొట్టివేయండి. కొట్టివేస్తే ఇంక ఇక్కడ ఏం మిగిలింది? df/f² = dv/v². ఇది df అంటే ఏమిటో ఐడియా ఉందా మీకు? df ఎవరికన్నా ఎఫ్ అంటే ఏం చెప్పాము? స్మాల్ ఎఫ్ని హలో సార్ ఒకసారి స్క్రీన్ సరిగ్గా కనపడట్లేదు. ఏమ్మా? స్క్రీన్ సరిగ్గా కనపడట్లేదు సార్. స్క్రీన్ కనపడటం లేదా? కొంచెం పెద్దది చేయమంటారా? అవును సార్. ఇప్పుడు పెద్దదైందా కొంచెం ఏమన్నా? చాలు సార్. సరిపోతుంది సార్. ఇప్పుడు ఎఫ్ అంటే నాభ్యంతరం అన్నాం కదా. అవును సార్. నాభ్యంతరం అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండేటువంటి దూరం? సమాంతర కాంతి కిరణాలు వచ్చి పడితే అవి ఎక్కడ కలుసుకుంటాయో ఆ బిందువుని నాభి అంటారు. ఆ నాభి దగ్గర నుంచి కటకం వరకు ఉండేటువంటి దూరాన్ని నాభ్యంతరం అంటారు. ఇక్కడ రాశాం కదా ఎఫ్వి ఎఫ్ఆర్ అని, నాభ్యంతరాలు. అవునా? ఓకే సార్. మరి నాభ్యంతరం అయితే డిఎఫ్ ఏమవుతుంది చెప్పండి?
ఎఫ్ నాభ్యంతరం అయితే డిఎఫ్ ఏమవుతుంది? నాభ్యంతరంలో కలిగే మార్పు అవుతుంది. నాభ్యంతరంలో కలిగే మార్పు అవుతుంది. చేంజ్ ఇన్ ది ఫోకల్ లెంగ్త్. అట్లానే వి అనేటువంటిది ఏమిటి? ప్రతిబింబ దూరం. డివి అనేటువంటిది ఏమిటి? ప్రతిబింబ దూరంలో కలిగేటువంటి మార్పు. కాబట్టి ఇక్కడ డిఎఫ్ అంటే నాభ్యంతరంలో మార్పు కాబట్టి దాన్ని ఎట్లా రాస్తున్నాను? ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్విగా రాస్తాను. అట్లనే డివికి బదులుగా ఏం రాయొచ్చు అంటే విఆర్ మైనస్, ఇదిగో ఇక్కడి నుంచి ఇది ఈ బొమ్మలో చూపిస్తున్నాను చూసారా, ఇంతవరకు ఉండేటువంటి దూరాన్ని విఆర్ అని, తర్వాత ఇక్కడి నుంచి చూడండి ఐవి వరకు ఉండేటువంటి దూరాన్ని వివి అనుకోండి. ఆ రెండు దూరాలకు ఉండేటువంటి తేడాని ఏమంటారంటే డివి అంటారు. ఇదిగో చూడండి, డివి ఇప్పుడు డిఎఫ్ బై ఎఫ్ స్క్వేర్ కదా, డిఎఫ్ బదులుగా ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్ని, అట్లనే డివి బై స్క్వేర్ లో విఆర్ మైనస్ వివి సబ్స్టిట్యూట్ చేసి విఆర్ మైనస్ వివి అనేటువంటి అర్థంగా రాసి ఈ వి స్క్వేర్ ని మీరు ఎటు తీసుకెళ్తారు? ఇటువైపు తీసుకెళ్ళండి. కాబట్టి ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వివి బై ఎఫ్ స్క్వేర్, ఈ వి స్క్వేర్ అటువైపు ఇంటూ వి స్క్వేర్ అయిపోయింది అనమాట. అవునా? కానీ మనం ఇంతకు ముందు డెరివేషన్ లో ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎఫ్ అని తెలుసు. కేసు 1 లో ఎఫ్ఆర్ మైనస్ ఇదే కదా మనం రాబట్టిన ఈక్వేషన్. ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎఫ్. కాబట్టి ఈ రెండో ఈక్వేషన్ లో ఏం చేస్తారు? ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వికి బదులుగా ఒమేగా ఎఫ్ అనేటువంటి దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు చూడండి, విఆర్ మైనస్ వివి, ఈ ఈక్వేషన్ 2ని మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. విఆర్ మైనస్ వివి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎఫ్ బై ఎఫ్ స్క్వేర్ ఇంటూ వి స్క్వేర్, ఇట్లా వస్తుంది. ఇప్పుడు పైన ఉన్న ఒక ఎఫ్కి కింద ఉన్న ఒక ఎఫ్కి క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మిగిలింది ఇక్కడ ఒమేగా బై ఎఫ్ ఇంటూ వి స్క్వేర్. విఆర్ మైనస్ వివి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై ఎఫ్ ఇంటూ వి స్క్వేర్. ఇందాక ఎఫ్ఆర్ మైనస్ వి ఫస్ట్ కేసులోనేమో ఈ ఈక్వేషన్ వచ్చింది, ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎఫ్ అని వచ్చింది. రెండో కేసులో అంటే నియమిత దూరంలో ఉన్నప్పుడు, ఇందాక ఏంటి అనంత దూరంలో ఉన్నప్పుడు మనకి ఎఫ్ఆర్ ఎఫ్విలే విఆర్ వివిలు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎఫ్ఆర్ ఎఫ్విలు వేరు, విఆర్ వివిలు వేరు, ఇవి వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ విలువ ఎంత అయిందంటే ఒమేగా బై ఎఫ్ ఇంటూ వి స్క్వేర్. ఇది కేసు 2లో వచ్చేటువంటి సమీకరణం. ఓకేనా? అర్థమైనట్లేనా? అర్థమైంది సార్. తర్వాత వర్ణ విభజనాన్ని తగ్గించడం ఎలాగా? ఇప్పుడు మనం ఏం చెప్పాము? క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటో చెప్పాము. క్రోమాటిక్ అబరేషన్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి లాంగిట్యూడినల్ అని, ఇంకోటి ట్రాన్స్వర్స్ అని చెప్పేసాము. లాంగిట్యూడినల్లో డెరివేషన్ చేసాము. ఆ డెరివేషన్ ఒకటేమో ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు, అనంత దూరంలో ఉన్నప్పుడు, ఇంకొకటేమో ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మనం డెరివేషన్స్ చేస్తాం, అంతే కదా. ఇప్పుడు అవర్ణత, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎక్రోమాటిజం. ఏమిటి? ఎక్రోమాటిజం అంటే క్రోమాటిక్ అబరేషన్ని తగ్గించేటువంటి పద్ధతిని లేదా తొలగించేటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్రోమాటిజం అని అంటారు. ఓకేనా? కాబట్టి దీన్ని డిఫైన్ ఎట్లా చేయొచ్చు? వర్ణ విభజనాన్ని తగ్గించే లేదా నివారించే పద్ధతిని అవర్ణత అని అంటారు. సో ఎక్రోమాటిజం ఈజ్ ది ప్రాసెస్ ఇన్ విచ్ ది క్రోమాటిక్ అబర్రేషన్ ఈజ్ మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేటెడ్. క్రోమాటిక్ అబర్రేషన్ని తగ్గించడం అంటే మినిమైజ్ చేయడం, లేదా పూర్తిగా నివారించడం అంటే ఎలిమినేట్ చేయడం ఏదైతే ఉందో దాన్ని ఎక్రోమాటిజం అని అంటారు. ఓకేనా? వింటున్నారా? ఇప్పుడు దీన్ని ఎట్లా నివారించవచ్చు అనే విషయానికి వద్దాం.
ఎట్లా నివారించవచ్చు అంటే, కుంభాకార కటకం కనుక తీసుకుంటే కుడివైపున ఎరుపు రంగు ప్రతిబింబమును, ఎడమ వైపున వాయులెట్ ప్రతిబింబం ఏర్పడుతుంది. అదే పుటాకార కటకం తీసుకున్నట్లయితే రివర్స్లో ఏర్పడుతుంది. ఎరుపు రంగుదేమో ఎడమ వైపున, కుడివైపునేమో ఊదా రంగులోది ఏర్పడుతుంది. అంటే కుంభాకార కటకానికేమో వర్ణ విభజనము పాజిటివ్, కుంభాకార కటకానికి వర్ణ విభజనము లేదా క్రోమాటిక్ అబరేషన్ అనేటువంటిది పాజిటివ్, అంటే ధనాత్మకంగా ఉంటుంది. పుటాకార కటకం కనుక తీసుకున్నట్లయితే పుటాకార కటకానికి అది రుణాత్మకం, అంటే నెగటివ్. కుంభాకార కటకానికైతే పాజిటివ్ ఉంటుంది, పుటాకార కటకానికైతే నెగటివ్ ఉంటుంది. అట్లాంటప్పుడు ఒక కుంభాకార కటకాన్ని, ఒక పుటాకార కటకాన్ని, ఆ రెండింటినీ కలిపితే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఒక క్రోమాటిక్ అబరేషన్ అనేటువంటిది తగ్గించవచ్చు, లేదా ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి విలువల దగ్గర అసలు పూర్తిగా ఎలిమినేట్ చేయొచ్చు. అర్థమవుతుంది కదా? కాబట్టి కుంభాకార పుటాకార కటకాల సంయోగాన్ని ఉపయోగించి, అంటే ఆ రెండింటి యొక్క కలయికను ఉపయోగించి మనము వర్ణ విపతనాన్ని తగ్గించవచ్చు. కాబట్టి క్రోమాటిక్ అబరేషన్ ఈజ్ పాజిటివ్ ఫర్ కాన్వెక్స్ లెన్స్ అండ్ ఇట్ ఈస్ నెగటివ్ టు కాన్కేవ్ లెన్స్. Suppose if we use the combination of a convex lens and a concave lens, then this chromatic aberration may be eliminated or may be minimized. ఓకేనా? ఇప్పుడు ఈ అక్రోమాటిజం అనేటువంటిది మళ్ళీ రెండు రకాలుగా మనం క్రోమాటిక్ అబరేషన్ని తగ్గించవచ్చు. ఒకటి అక్రోమాటిక్ డబ్లెట్ అంటారు, అవర్ణక యుగ్మము. అక్రోమాటిక్ డబ్లెట్, డబ్లెట్ అంటే యుగ్మము, అంటే జంట అని. ఇక్కడ మనం తీసుకునే కటకాలు రెండు కూడా ఎట్లుంటాయి అంటే రెండు కలిసిపోయి ఉంటాయి. ఒక కుంభాకార కటకం, ఒక పుటాకార కటకం, రెండు కటకాలను కూడా పక్క పక్కనే అంటించి ఉంచుతాం అన్నమాట. దాన్ని అవర్ణక యుగ్మము అంటారు. ఇప్పుడు అట్లా కాకుండా రెండు కటకాలని కొంత దూరంలో వచ్చామనుకో, దాన్ని ఏమంటారంటే అక్రోమాటిక్ కాంబినేషన్ లేదా అవర్ణక సంయోగము అని అంటారు. అవర్ణక సంయోగం అంటే అవర్ణక సంయోగంలో ఏమో కటకాలు దూరంగా ఉంటాయి, అవర్ణక యుగ్మములో రెండు కటకాలు కూడా స్పృశిస్తూ ఉంటాయి. సో ద టూ లెన్సెస్ ఆర్ ఇన్ కాంటాక్ట్ ఇన్ అక్రోమాటిక్ డబలెట్, అండ్ ఇన్ కేస్ ఆఫ్ అక్రోమాటిక్ కాంబినేషన్ the two lenses are separated by some distance. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. మిగిలిన వాళ్ళు ఎవరు ఏం మాట్లాడటం లేదు, ఒకరే ఆన్ చేసి పెట్టారా? ఓకే. ఇప్పుడు ఫస్ట్ కేసు తీసుకుంటున్నాను, అవర్ణక యుగ్మము. దీన్ని ఉపయోగించేసి మనం క్రోమాటిక్ అబరేషన్ అనేటువంటి దాన్ని ఎట్లా తగ్గిస్తాము అనేటువంటిది చూద్దాం. ఇదిగో చూడండి, ఈ పటం తీసుకున్నట్లయితే తర్వాత ఇంకొక విషయం కూడా ఇక్కడ, ఈ అవర్ణక యుగ్మము అనేటువంటి దాన్ని దూరదర్శనంలోను సూక్ష్మదర్శనంలోను వస్తు కటకంగా ఉపయోగిస్తారు. సో అక్రోమాటిక్ డబలెట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆబ్జెక్టివ్ ఇన్ కేస్ ఆఫ్ మైక్రోస్కోప్స్ అండ్ టెలిస్కోప్స్. టెలిస్కోపుల్లోనూ మైక్రోస్కోపుల్లోనూ వస్తువు వైపు ఉండేటువంటి కటకాన్ని ఏమంటారంటే వస్తు కటకం. అంటే దాంట్లో రెండు కటకాలు ఉంటాయి. కంటి వైపు ఉండేటువంటి కటకాన్నేమో ఐపీస్ అంటారు, అవునా? అక్షి కటకం అంటారు. వస్తువు వైపు ఉండేటువంటి దాన్ని వస్తు కటకం అంటారు అన్నమాట. ఇది వస్తు కటకంగా ఉపయోగిస్తారు. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ పటంలో ఇది కుంభాకార కటకం కనిపిస్తుంది కదా, ఇది కుంభాకార కటకం హైలైట్ చేసినటువంటి భాగం. అలానే ఇంకోటి ఏమిటంటే ఇది పుటాకార కటకం. ఈ పుటాకార కటకాన్ని కుంభాకార కటకాన్ని రెండు కటకాలని ఎలా ఉంచారు? రెండు స్పృశిస్తూ ఉండేటట్లుగా ఉంచారు. స్పృశించడం అంటే తాకేటట్లుగా ఉంచారు. అట్లా ఉంటే దాన్ని ఏమంటారు? అక్రోమాటిక్ డబలెట్ అని అంటారు, అవునా?
కాబట్టి ఇది కాన్వెక్స్ లెన్స్, ఇది కాన్కేవ్ లెన్స్, రెండింటి మధ్య దూరం లేకుండా దగ్గరగా ఉంచారు. మొదటి కటకానికి నా అభ్యంతరం F1 అనుకోండి, రెండవ కటకానికి నా అభ్యంతరం F2. దీని ఫోకల్ లెంగ్త్ F1, దీనికి ఫోకల్ లెంగ్త్ F2. అట్లనే ఈ ఫస్ట్ లెన్స్ని ఒక పదార్థంతో చేశారు, దాన్ని విక్షేపణ సామర్థ్యం ఒమేగా 1. ఈ రెండవ దాన్ని కూడా వేరే పదార్థంతో చేశారు, దాని విక్షేపణ సామర్థ్యము ఒమేగా 2. సో ఒమేగా 1 అండ్ ఒమేగా 2 ఆర్ డిస్పర్సివ్ పవర్స్ ఆఫ్ ది మెటీరియల్స్ ఆఫ్ ది ఫస్ట్ లెన్స్ అండ్ సెకండ్ లెన్స్. మొదటి కటకం యొక్క పదార్థానికి ఏమో ఒమేగా 1 అనేటువంటిది డిస్పర్సివ్ పవరు, తర్వాత ఇటువైపు రెండో కటకానికి ఒమేగా 2 అనేటువంటిది డిస్పర్సివ్ పవర్. ఓకేనా? ఇప్పుడు మనం కటక కారణ సమీకరణం మీకు ముందే చెప్పాను. కటక కారణ సమీకరణం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. 1/f = μ - 1 × 1/r1 - 1/r2. ఇది జనరల్ ఈక్వేషన్. ఇక్కడ R1 R2 అంటే కటక తలాల వక్రతా వ్యాసార్థాలు, అంటే రేడియై ఆఫ్ కర్వేచర్స్ ఆఫ్ టూ సర్ఫేసెస్. μ అంటే కటక పదార్థపు వక్రీభవన గుణకము లేదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్. F అనేటువంటిది ఫోకల్ లెంగ్త్. ఇవన్నీ రాసిన తర్వాత ఇప్పుడు ఈ సమీకరణాన్ని 1 అనుకొని దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేట్ చేస్తే చూడండి, లెఫ్ట్ సైడ్ చేస్తే డిఫరెన్షియల్ ఆఫ్ 1/f, డిఫరెన్షియల్ ఆఫ్ 1/f = ఈ 1/r1 - 1/r2 అనేది కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ అలా ఉంచేసి ఈ dμ - 1 అనేటువంటి దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే మ్యూని చేస్తే dμ వచ్చింది, 1ని చేస్తేనేమో 0 వచ్చేసింది. కాబట్టి రైట్ సైడ్ ఏమొచ్చింది, dμ × 1/r1 - 1/r2 అనేటువంటిది రైట్ సైడ్ వచ్చేటువంటి డిఫరెన్షియల్, లెఫ్ట్ ఏమో డిఫరెన్షియల్ ఆఫ్ 1/f అనేటువంటిది వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండవ ఈక్వేషన్ వచ్చిందే, ఈ రెండవ ఈక్వేషన్ని ఒకటో ఈక్వేషన్ చేత డివైడ్ చేయండి. లెఫ్ట్ని లెఫ్ట్ చేత, రైట్ని రైట్ చేత. చూడండి, ఇక్కడ 2ని 1 చేత కాబట్టి డిఫరెన్షియల్ ఆఫ్ 1/f బై 1/f అంటే ఇంటూ f అవుతుంది. అవునా? ఇంకా ఇక్కడ 1/r1 - 1/r2, ఇక్కడ 1/r1 - 1/r2, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఏంటి, dμ / μ - 1. ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పాను, df అంటే fr - fv, dv అంటే vr - vv, అట్లా అనుకున్నాం. అట్లనే ఇక్కడ dμ అంటే వక్రీభవన గుణకములో ఉండేటువంటి మార్పు, అంటే μr - μv. ఇప్పుడు అది రాద్దాం. కనపడుతుందా ఈక్వేషన్లో మీకు? ఓకేనా? ఇప్పుడు dμ / μ - 1, dμ అంటే μr - μv అనుకున్నట్లయితే అది ఒమేగాని ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, పట్టక పదార్థపు విక్షేపణ సామర్థ్యము లేదా డిస్పర్సివ్ పవర్. అప్పుడు దానికి బదులు ఒమేగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎఫ్ అనేటువంటిది లెఫ్ట్ సైడ్లో ఉన్నది కదా, అది రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొస్తే బై ఎఫ్ అవుతుంది. కాబట్టి డిఫరెన్షియల్ ఆఫ్ 1/f = ω/f. ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఇంకొకటి చెప్పాలి. ఇక్కడ ఎన్ని కటకాలు ఉన్నాయి మనకి? ఇక్కడ ఎన్ని కటకాలు ఉన్నాయి? 2 కటకాలు ఉన్నాయి. F1 అనేటువంటిది ఒకటి, అంటే F1 అభ్యంతరం కలిగింది ఒక కటకము, F2 అనేటువంటిది నా అభ్యంతరం కలిగింది ఒకటి. ఇప్పుడు ఈ కటకాలను విడివిడిగా తీసుకున్నాం అనుకో, దీని F1 రంగును బట్టి మారిపోతుంది, దీని F2ను కూడా రంగును బట్టి మారిపోతుంది. రంగును బట్టి మారిపోతాయి కాబట్టి F1 చరరాశి అవుతుంది, అంటే వేరియబుల్ అవుతుంది. F2 అనేటువంటిది కూడా చరరాశి లేదా వేరియబుల్ అవుతుంది. కానీ ఈ కటక సంయోగాన్ని ఉపయోగించి, అంటే రెండింటిని కాంబినేషన్ ఉపయోగించి మనం ఏమి నివారిస్తున్నాము చెప్పండి? ఏమి నివారిస్తున్నాం? వర్ణ విభజనాన్ని నివారిస్తున్నాం. ఓకేనా? ఈ 2 కటకాలను ఉపయోగించి, ఇప్పుడు దీనికి పాజిటివ్ ఉంటుంది, దీనికి నెగటివ్ ఉంటుంది, రెండింటిని వాడినట్టయితే ఒకదానికి ఒకటి క్యాన్సిల్ అయిపోతాయని చెప్పుకున్నాం కదా.
కాబట్టి కటక సంయోగానికేమో నాభ్యంతరం ఎట్లుంటుంది, స్థిరరాశిగా ఉంటుంది. విడివిడి కటకాలకు మాత్రం మేము అవి చరరాశులుగా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం ఈక్వేషన్కి వద్దాం. ఈక్వేషన్కి వస్తే కటక సంయోగానికి నాభ్యంతరము క్యాపిటల్ ఎఫ్ అనుకోండి. కాబట్టి క్యాపిటల్ ఎఫ్ ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి, అంటే కాన్స్టెంట్ అయి ఉండాలి. F1 F2 రెండు కూడా ఏమి రాశులు, చరరాశులు. మొదటి కటకం నాభ్యంతరం F1, రెండవ కటకం యొక్క నాభ్యంతరము F2. ఇప్పుడు ఈ నాలుగో ఈక్వేషన్ని ఏం చేస్తున్నానంటే డిఫరెన్షియేట్ చేస్తున్నాను. చూడండి, డిఫరెన్షియల్ ఆఫ్ 1/F ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియల్ ఆఫ్ 1/F1 ప్లస్ డిఫరెన్షియల్ ఆఫ్ 1/F2. మొదటి కటకానికి చేస్తే డిఫరెన్షియల్ ఆఫ్ 1/F1 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 1/F1. ఇందాక చేశాం కదా, డిఫరెన్షియల్ ఆఫ్ 1/F ఈజ్ ఈక్వల్ టు ఒమేగా/F అని. కాబట్టి మొదటి కటకానికి చేస్తే ఒమేగా 1/F1. అట్లనే డిఫరెన్షియల్ ఆఫ్ రెండవ కటకం 1/F2 కనుక చేస్తే ఒమేగా 2/F2. ఎందువలంటే ఇక్కడ పైన చూడండి, మీకు ఈక్వేషన్ 3 ఇది ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను. ఈ ఈక్వేషన్ ప్రకారం నేను ఏ కటకానికి ఆ కటకానికి రాసేస్తున్నాను. మొదటి కటకానికి ఒమేగా 1/F1, రెండవ కటకానికి ఒమేగా 2/F2. అయితే లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి క్యాపిటల్ ఎఫ్ అనేటువంటిది స్థిర రాశి. క్యాపిటల్ ఎఫ్ అనేటువంటిది స్థిర రాశి కనుక అయినట్లయితే అప్పుడు డిఫరెన్షియల్ ఆఫ్ 1/F తీసుకున్నట్లయితే కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియల్ 0 అయిపోతుందిగా. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏమైపోతుందంటే వాల్యూ 0 అయిపోయింది. కాబట్టి రైట్ సైడ్ మాత్రమే మిగులుతున్నాయి. ఇప్పుడు ఒమేగా 1/F1ని ఒకవైపు తీసుకొస్తే అది రెండో వైపుకి వెళ్ళేటప్పుడు మైనస్ ఒమేగా 1/F1 వస్తుంది. ఇప్పుడు దాంట్లో నుంచి మీరు పేపర్ మీద చేసుకోండి. F1/F2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా 1/ఒమేగా 2. ఇది ఎక్రోమాటిక్ డబులెట్కి కండిషన్ అనమాట. అంటే క్రోమాటిక్ అబరేషన్ నివారించడానికి, వర్ణ విభజన తొలగించడానికి, అవునా, అవర్ణక యుగ్మానికి ఈ సమీకరణం F1/F2 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 1/ఒమేగా 2. ఓకేనా? ఇప్పుడు ఒమేగా 1 అనేటువంటిది జనరల్గా పాజిటివే, ఒమేగా 2 అనేటువంటిది కూడా పాజిటివే. కాబట్టి పాజిటివ్ ఏమవుతుంది, పాజిటివే అవుతుంది. ఓకేనా? అట్లాంటప్పుడు ఈ నెగటివ్ సైన్ ఎటువైపు పెడితే బాగుంటుంది చెప్పండి? లెఫ్ట్ సైడ్ పెట్టాలి. లెఫ్ట్ సైడ్ పెడితే F1 F2లో ఏదో ఒకటి ప్లస్ అవుతుంది, ఏదో ఒకటి మైనస్ అవుతుంది అనమాట. ఏది ప్లస్ అవుతుందో అది కుంభాకార కటకం, ఏది మైనస్ అవుతుందో అది పుటాకార కటకం. కాబట్టి ఒక కుంభాకార కటకాన్ని ఒక పుటాకార కటకాన్ని ఒక సంయోగంగా రెండు కలిసి ఉండేటట్లుగా ఏర్పాటు చేసి వాటి నాభ్యంతరాల నిష్పత్తి, వాటి యొక్క వర్ణ విక్షేపణ సామర్థ్యాల యొక్క నిష్పత్తి సమానం అయ్యేటట్లుగా కనుక ఉంచినట్లయితే అప్పుడు వర్ణ విపదనము అనేటువంటిది ఏమవుతుందంటే నివారించబడుతుంది. అంతవరకు అర్థమైందా? సో chromatic aberration can be eliminated if the focal lengths of the two lenses, one convex and the other concave, is equal to the ratio of the dispersive powers of the respective lens materials. కటకాలని మనం ఏ పదార్థాలతో చేస్తున్నామో ఆ పదార్థాల యొక్క విక్షేపణ సామర్థ్యాలు లేదా డిస్పర్సివ్ పవర్స్ యొక్క రేషియో వచ్చేసి వాటి ఫోకల్ లెన్స్ యొక్క రేషియో అయ్యేటట్లు, ఒకటేమో కాన్వెక్స్ లెన్స్ అయ్యేటట్లు, ఇంకోటి కాన్కేవ్ లెన్స్ అయ్యేటట్లు కనుక చేసినట్లయితే క్రోమాటిక్ అబరేషన్ అనేటువంటిది పూర్తిగా తగ్గిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఇంతతో ఆపుదామా? ఓకే సార్. ఓకేనా? ఇంకొక కేసు ఏమా? ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఉందా సార్? ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ కూడా ఉందిగా, ఒకసారి చూపించమంటారా? చూపించండి సార్. ఇంతవరకు నేను రికార్డింగ్ ఆపేస్తాను. ఓకేనా? ఓకే సార్. మీకు చూపిస్తాను ఇంగ్లీష్ మెటీరియల్ కూడా.